కూడా విపరీతంగా పెరిగిపోయింది. సో నిన్న ఇవాళ భయంకరమైనటువంటి చలి ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అండ్ హైదరాబాద్లో కూడా. అండ్ అందరు కూడా జాగ్రత్తగా ఉండండి, స్వెటర్స్ వేసుకోండి. అండ్ అట్లాగే వైరల్ హాట్ వాటర్ తాగండి, కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగండి. సో వైరల్ ఫీవర్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. మీ పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉన్నాయో లేవో చూసుకోండి. ఒకవేళ మీ కాలనీలు కానీ మీ ఇల్లు అయితే మీరు క్లీన్ చేసుకుంటారు. సో నిలువు పదార్థాలు అండ్ అట్లనే నిలువు పదార్థాలు వ్యర్థాలు లేకపోతే ఎక్కడైనా వాటర్ పేరుకపోయి ఉన్నా సో అవన్నీ కూడా దయచేసి క్లీన్ చేసుకోండి. అండ్ ఇది మాత్రమే కాకుండా మీ బయట ఏమైనా కూడా మీ కాలనీ నీట్గా లేకపోతే జిహెచ్ఎంసీ కానీ లేకపోతే మీ పరిధిలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్స్కి ఇన్ఫామ్ చేయండి. వాళ్ళు రాకపోతే వీడియో రిలీజ్ చేయండి, ట్వీట్లు చేయండి. సో ఇవన్నీ కూడా చేయండి. మొత్తానికైతే జాగ్రత్తగా ఉండండి, వైరల్ ఫీవర్స్ బారిన పడద్దు. అండ్ అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి ఇట్లాంటివి ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే సిచ్యువేషన్ బాగాలేదు. సో పిల్లలు ఇంకా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. సర్ది దగ్గు సో ఎక్కడ చూసినా ఈ క్లైమేటికల్ చేంజెస్ వల్ల అండ్ అలాగే విపరీతమైనటువంటి చలి వల్ల ఇవన్నీ కూడా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. సో అందుకని చెప్పి జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. అండ్ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి అంటే ఈరోజు చాలా రోజుల తర్వాత 16వ తారీఖు కాబట్టి ఈరోజు మరి అసెంబ్లీ సెషన్ మళ్ళా మొదలవబోతోంది. ఒక పక్క అసెంబ్లీ స్టార్ట్ అవబోతోంది. అసెంబ్లీ సెషన్లో మరి ఈ రోజైనా కేసీఆర్ వస్తారా, ఇంకా రాడా, కేసీఆర్ గారు వస్తారా, వస్తే ఎప్పుడు వస్తారు, అసెంబ్లీకి వచ్చేది లేదా అన్న మాటలు వార్తలే ఎక్కువ వినబడతా ఉన్నాయి. అండ్ అలాగే ప్రతిపక్ష నాయకులు బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ప్రజలందరూ మీరు ఏదైనా ప్రశ్నిస్తారని చూస్తున్నారు. మళ్ళీ ఈరోజు కూడా మొన్నట్లాగా అసలు ఏం ప్రశ్నించడానికన్నా మీరు అసెంబ్లీకి వెళ్ళాలి. సో అసెంబ్లీకి వెళ్ళకుండానే మీరు ఏది గొడవలు చేయొద్దు. కావాలంటే అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఏమైనా చేసేది ఉంటే అన్ని క్వశ్చన్లు మాట్లాడిన తర్వాత అప్పుడు మీరు ఏమైనా అడగండి అని మరొకసారి కేటీఆర్ గారికి కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి చెప్తా ఉన్నాము. అండ్ ఇటు బీజేపీ పరిస్థితికి వస్తే 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారి కూతురు వివాహం కూడా అయిపోయింది. మరి ఆయన ఇవాళ వస్తారా అసెంబ్లీకి లేదా అనేది మనం చూద్దాం. ఎనీవేస్ బీజేపీ ఎల్పీ లీడర్ ఆధ్వర్యంలో 8 మంది ఎమ్మెల్యేలు మొత్తం బీజేపీ తరపున మరి మీరేం ప్రశ్నించబోతున్నారు? ఎందుకంటే ఎవరిది వారే యమునా తీరే. బీజేపీ పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఎవరిది వారే యమునా తీరే. ఇంటర్నల్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి. కొద్దో గొప్ప బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు, అట్లాగే మన కిషన్ రెడ్డి గారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయినటువంటి పరిస్థితి. అఫ్ కోర్స్ ఎంపీలు అయితే పార్లమెంట్ ఉందనుకోండి, సో ఇన్ని రోజులు ఢిల్లీలో ఉండే. బట్ ఒకసారి ఆలోచించండి, బీజేపీ అసలు ఏమి కూడా గ్రాఫ్ మొత్తం పడిపోయింది. సో బీజేపీ సైలెంట్ మౌనం పాటిస్తూ ఉంది. ప్రశ్నించే గొంతుకలు బీజేపీలో కరువైపోయినారు. క్యాడర్ కూడా స్లో అయిపోయింది. సో మీరేం చెప్పకుండా కార్యకర్తలు మాత్రం ఏం చేయగలుగుతారు? మీరు మౌనం పాటిస్తూ కార్యకర్తల చేతులకి కానీ మాటలకి కానీ తాళం వేసినట్టే అనిపిస్తూ ఉంది. సో మీ స్టాండ్ ఏంటో అర్థం కావట్లేదు. సో ప్రజా సమస్యలపైన మీరు మాట్లాడట్లేదు, ప్రజా సమస్యల గురించి ప్రశ్నించట్లేదు, ఆరు గ్యారంటీల గురించి మాట్లాడతలేరు, రైతు భరోసా గురించి మాట్లాడతలేరు. సో ఈ దేని గురించి కూడా మీరు ఒక స్టేట్మెంట్ కానీ అట్లీస్ట్ మాట్లాడే ప్రయత్నం కానీ ప్రశ్నించే ప్రయత్నం కానీ ఏమీ కూడా జరగట్లేదు. సో 48 మంది విద్యార్థులు చనిపోతే మరి సెంట్రల్ మినిస్టర్లు ఎక్కడ, బండి సంజయ్ గారు ఎక్కడ, కిషన్ రెడ్డి గారు ఎక్కడ, రఘునందన్ రావు గారు ఎక్కడ, ఈటల రాజేందర్ గారు ఎక్కడ? సో మీరు అందరూ ఎందుకు పరామర్శించట్లేదు, ఎందుకు దీన్ని సీరియస్గా తీసుకోవట్లేదు? అండ్ అలాగే బీజేపీలో ఉన్నటువంటి 8 మంది ఎమ్మెల్యేలు, ఈ 8 మంది ఎమ్మెల్యేలు ఇంకా 18 మంది 80 ఎమ్మెల్యేలు అవ్వాలంటే ప్రజల పక్షాన బీజేపీ మాట్లాడాలి, కొట్లాడాలి. మరి అటువంటి బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలు అసలు వాళ్ళ నియోజకవర్గాల్లో ఏం చేస్తున్నారు, వాళ్ళ స్టాండ్ ఏంది, వాళ్ళ మన
ప్రజా సమస్యలపైన మాట్లాడేది ఉందా? కేవలం నియోజకవర్గ సమస్యలు మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అంశాల గురించి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి మీకు లేదా, బాధ్యత మీకు లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాము. సో బయట మీ స్టాండ్ ఏంటి, బీజేపీ స్టాండ్ ఏంటి? అంటే ఎలక్షన్స్ వస్తేనే బీజేపీ మాట్లాడుతుందా, ఎలక్షన్స్ రాకపోతే కొట్లాడడం మాట్లాడడం ఉండదా? సో విద్యార్థుల పక్షాన మీరు ప్రశ్నించారా? సో దయచేసి ఆలోచించాలా. మరి 8 మంది ఎమ్మెల్యేలు ఎవరున్నారో కూడా పబ్లిక్ మర్చిపోయినారు అంటే మరి మీరు ఏ రకంగా పనిచేస్తున్నారు అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి. అధ్యక్ష పదవి వచ్చేనాడు వస్తుంది వచ్చేటోళ్ళకి, కానీ ప్రజల తరపున మాట్లాడాలి కదా, ప్రజా గొంతుకగా మాట్లాడాలి కదా, ప్రజా గొంతుకై మీరు ప్రశ్నించాలి కదా. బీజేపీలో ఒకళ్ళంటే ఒకరికి పడదు, బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ వీరు ఎవరికి కూడా పడదు, ఒకళ్ళంటే ఒకరికి పడదు. ఓకే, తర్వాత మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యేలు పడుతుందో లేదో పక్కన పెడితే ఎంపీలకైతే ఒక సానుకూలత లేదు. ఎంపీలు అయితే కలిసికట్టుగా ఉండాలి, మేము ముందుండి నడిపించి ఎమ్మెల్యేలను కూడా నడిపించాలనే ఒక బాధ్యత ఎవరికి కూడా లేదు. ఎవరికి వారే యమునా తీరేగా ముందరికెళ్తా ఉన్నటువంటి ఈ సందర్భంలో దయచేసి మాట్లాడండి, ప్రశ్నించండి, పార్టీ తరపున ప్రోగ్రామ్స్ పెట్టండి, కార్యకర్తలను బలోపేతం చేయండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, మీ బీజేపీ 8 మంది ఎంపీ తెలంగాణ ఏమిచ్చింది అంటే 8 మంది ఎంపీలను ఇచ్చింది, 8 మంది ఎమ్మెల్యేలను ఇచ్చింది. మరి 8 మందికే పరిమితం అయిపోతారా, లేకపోతే 0కి పరిమితం అయిపోతారా? మిమ్మల్ని మీరు ఏం ప్రశ్నించకుండా, మీరు ఏం మాట్లాడకుండా ప్రజలు మోడీని చూసి మాత్రమే ఓట్లేయాలంటే ఎట్లా సాధ్యమవుతుంది? మోడీ గారిని చూసి ఓట్లేసిన ప్రజలు మోడీని చూసే మళ్ళా ప్రతిసారి ఓట్లు పడాలంటే కాదు కదా. మీ స్టాండ్ ఏంటి? ప్రజలలో తిరుగుతున్నారా, మాట్లాడుతున్నారా? సరే మూసి నిద్ర అని చెప్పి పోయి అక్కడ బెడ్రూమ్లలో ఆల్అవుట్లు పెట్టుకొని పడుకున్నారు. దాన్ని ఎవరైనా మూసి నిద్ర అంటారా సార్? ఈటల రాజేందర్ గారు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు, మూసి నిద్ర మీరు ఎక్కడ పడుకోవాలి? లోపల రూమ్లో ఆల్అవుట్లు పెట్టుకొని దోమలు వస్తున్నాయి అంటే అదేం నిద్ర? అదేదో తూతూ మంత్రంగా తూతూ అనిపించినట్టు ఉంది అది. సో దయచేసి మీ పార్టీ స్టాండ్ ఏందో మాట్లాడండి, మీటింగ్స్ పెట్టుకోండి. సిచ్యువేషన్ బాగాలేదు బయట, మీరు ప్రశ్నించకపోతే, అవసరం ఉన్నప్పుడు ప్రశ్నించకుండా మొత్తం అయిపోయినాక 10 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత ఏదో మాట్లాడాలి కదా అని మాట్లాడితే రేవంత్ రెడ్డి గారితో మీరు కూడా కుమ్మక్క అయిపోయినారు, అందుకే ఇట్లా కావాలని కహానీలు చెప్తా ఉన్నారు అని అనుకోవాల్సి వస్తుంది. తెలంగాణ ప్రజలంతా ఆల్రెడీ అనుకుంటున్నారు, ఎందుకంటే ఆయన పేరులో కూడా రెడ్డి ఉంది, ఇక్కడ కూడా రెడ్డిలే ఉన్నారు ఎక్కువ మంది. సో అందుకే ఏం మాట్లాడతలేరనే కనబడతా ఉంది. ఇక్కడేమో ప్రశ్నించరు, అక్కడేమో శాలువాలు కప్పి మీరు ఏం సాధించారని కిషన్ రెడ్డి గారు సన్మానాలు జరిపించుకుంటారు, అక్కడేమో కేంద్ర మంత్రి హోదాలో మాట్లాడతారు. మరి అట్లీస్ట్ కేంద్ర మంత్రి హోదాలో ప్రజలు ఇస్తేనే మీకు కేంద్ర మంత్రి హోదా వచ్చింది, ప్రజలే లేకపోతే ఎట్లొచ్చింది ఆ హోదా? ప్రజలు ఒకవేళ, నేను ఒకటే చెప్తున్నా కిషన్ రెడ్డి గారు, మీరు ఓడిపోతారని ఎంత టెన్షన్ పడ్డారో అందరికీ తెలుసు. సికింద్రాబాద్ ఎంపీగా ఓడిపోయే సిచ్యువేషన్లో ఉన్నారని కూడా మీకు తెలుసు. చాలా టెన్షన్ పడ్డారు గెలవడానికి. ఒకవేళ మీరు ఎంపీగా గెలవకపోయి ఉంటే కేంద్ర మంత్రి పదవి మీకు వచ్చేదా? ఎంపీగా మిమ్మల్ని గెలిపించింది సికింద్రాబాద్ ప్రజలు కాదా? మరి అట్లాంటప్పుడు మీ స్టాండ్ ఏంటి వారి పట్ల? తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు, మీ స్టాండ్ ఏంటి తెలంగాణ పట్ల, తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ గౌరవం పట్ల మీ స్టాండ్ ఏంటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా బీజేపీ వాళ్ళని, అండ్ అలాగే బీజేపీ అధ్యక్షులైనటువంటి కిషన్ రెడ్డి గారిని. సో దయచేసి మీరు ఆలోచించండి, మరి మోడీ గారు దృష్టి పెట్టినారో లేదో. ఇక్కడ ఏం జరుగుతుందో తెలంగాణలో లీడర్లు మొత్తం కూడా గబ్బు బ్రష్ పట్టిస్తూ ఉన్నారు బీజేపీని. లోకల్లో లీడర్లు జోష్గా లేరు. కార్యకర్తలకి ఏదో చేయాలని మా కార్యకర్తలకు ఉన్నది, మా బీజేపీ కార్యకర్తలకు ఉన్నది, అయినా లీడర్లు లేనిది క్యాడర్ ఎట్లా పనిచేస్తుంది? ఈ విషయం మీరు ఆలోచించాలా. అండ్ అదే రకంగా ముఖ్యంగా చాలా బాధాకరం అండి,